నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో త్రిముఖ పోటీతో విజయం సాధించిన అభ్యర్థులు 1వ బీజేపీ గొల్ల సిద్ధార్థ్, 3వ వార్డ్ టీఆర్ఎస్ అభ్యర్థి పెట్టం తిరుపతి, కాంగ్రెస్ అభ్యర్థి బోడా రాజు, 9వ వార్డ్ రాయలింగు, 13వ వార్డ్ బిరుదల సత్యనారాయణ అభ్యర్థులు ఘన విజయం సాధించినారు. గెలిచిన అభ్యర్థులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయిపోయింది కౌంటింగ్ ఇంకేమో ఎడేను సంతకాలు అయితే ఏమని సంతకాలు ఏమని ఫస్ట్ సంతకం చేయమని సంతకాలు చేసినాక సార్ మేము అరే ఇప్పుడేం పోతే కొద్దిసేపు కూర్చో కూర్చో మళ్ళీ కూర్చో. లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో అవినీతి చేయడంలో ఫస్ట్, అభివృద్ధి చేయడంలో లాస్ట్ కాబట్టి కాంగ్రెస్ మార్పు ఫస్ట్ స్టార్ట్ అయింది. అది ఫస్ట్ వార్డు మా తమ్ముడు అయినటువంటి బుద్ధ సిద్ధార్థ కాంగ్రెస్ పైన గెలవడం జరిగింది. అదేవిధంగా మా ఇటుకల వ్యతిరేకంగా బుడగ జంగాలను తరిమి కొట్టడానికి 3వ వార్డులో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని గుండాయిజం కానీ, రౌడీయిజం కానీ, దోపిడి అరికట్టి ప్రజలకు పోయి సేవ చేయాలి తప్ప మేమేదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం గొప్పలు చెప్పుకొని కమిషన్లు తీసుకొని జేబులు నింపుకొని మేము ఓటుకు 4,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, గెలుస్తాం అనే ప్రలోభాలను ఓటర్లకు గురి చేయకుండా ప్రజలలో కూడా చైతన్యం వచ్చింది. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్త ఉండి మా బీజేపీ పార్టీకి ఆదరించి ఓటు వేసిన ఫస్ట్ వార్డు ఓటర్లందరికీ కూడా చేయిన నమస్కారం చేస్తున్నారు. సందీప్ యాదవ్ గారు మంచి సురేఖమ్మ గారికి మాకు 15వ వార్డు అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మా 15th వార్డు ప్రజలందరూ అక్కలు, అమ్మలు అందరూ ముందుగానే మాకు గెలిపిస్తామని మాట ఇచ్చినట్టు మమ్మల్ని గెలిపించారు. వారికి 15th వార్డు నుంచి ఏ అవసరమైనా, ఏ పనులైనా తప్పకుండా చేసి నెరవేరుస్తామని చెప్తున్నాము. ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి వారికి వందనాలు చెప్పుకుంటున్నాము.